నమస్తే. ప్రస్తుతం ధర్నా చౌక్లో అయితే ఉన్నాం. సో ఈరోజు తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల విద్యార్థి ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున బహిరంగ సభ లాంటిది అయితే ఇక్కడ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్తో మమ్మల్ని మోసం చేసిందంటూ ప్రధానంగా డిమాండ్ పెడుతూ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సో మనం మాట్లాడించే ప్రయత్నం అయితే మనతో పాటు మాట్లాడడానికి స్టూడెంట్స్ అయితే ఉన్నారు. అన్న నమస్తే. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది, 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని ప్రధానంగా చెప్పుకుంటున్న పరిస్థితి ఏంది? వాస్తవాలు కదా అన్న? ఇచ్చింది అన్నది వాస్తవం అయితే కాదన్న, ఇచ్చామన్నది కాదు. ఉన్న గత ఉన్నటువంటి నోటిఫికేషన్లను మాత్రమే ఫిల్ చేసింది, అంతేగాని కొత్త నోటిఫికేషన్లు ఏమి ఇవ్వాలి అన్న. కొన్ని డిఎస్సికి కొన్ని గ్రూప్స్ కలిపి యాడ్ చేసి పాత నోటిఫికేషన్ ఫిల్ చేసారు, అంతే తప్పిస్తే కొత్త నోటిఫికేషన్ అనేవి ఎక్కడొచ్చినా ఏడిచ్చినా చూపెట్టాలి కదన్నా. పెట్టలే ఇప్పటి వరకు కూడా. కొత్త నోటిఫికేషన్లు అనేవి రాలేవు. అయితే ఇస్తున్నాము అన్నది చెప్పాం, కానీ ఇచ్చినాయంటే ప్రూఫ్ చూపించాలి. ఏమి ఇచ్చినావు నువ్వు? పాత నోటిఫికేషన్ అవి కొన్ని జోడించి కొత్త నోటిఫికేషన్ అంటే నీకు చెప్పుకుంటే నేను ఇన్నిచ్చినంటే కాదు కదా. జనాలకు తెలుసు కదా, హాస్టల్లో ఉన్నాం, స్టడీ హాల్లో ఉన్నాము, ఉండి చదువుతున్నాము. నోటిఫికేషన్ లేనిది తెలుసు మాకు. ఎన్ని రిలీజ్ చేసిన గవర్నమెంట్ నుంచి అని తెలుసు మాకు. తెలియదా? నువ్వు చెప్పినంత మాత్రం గుడ్డిగా నీ వినడానికి రాలే కదా అక్కడ నుంచి వచ్చి. ఖచ్చితంగా అన్ని చూసుకొని అన్ని చేసుకొని అంత పర్టికులర్గా ప్లాన్తోనే వచ్చాం కదా. చెప్పినంత మాత్రం మేమైతే మమ్మల్ని నమ్మలేమన్నా. ఎప్పటి నుండి ప్రిపేర్ అవుతా ఉన్నారు మీరు? నేను 2022 వచ్చిన జేఎల్ఎం ఆస్పిరెన్స్గా జేఎల్ఎంకు ప్రిపేర్ అవుతున్నా. జేఎల్ఎంకు ప్రిపేర్ అయితే ఫస్ట్ టైం నాకు ఒక మంచి ర్యాంక్ వచ్చింది. మంచి ర్యాంక్ అంటే కీ పేపర్ చూసుకుంటే మంచిగా వచ్చింది. నాకు జాబ్ వస్తుందన్న సంతోషంలో ఉన్నా. వచ్చి కూడా మా సార్ వాళ్ళు కీ పెడితే ఇమీడియట్గా చూసుకొని ఫోన్ చేసిన మా డాడీకి, నాన్న మనకు జాబ్ వచ్చింది నాన్న, వెరీ గుడ్ బిడా దారా అన్నాడు. ఇంటికి పోయినా 42 రోజులకు పేపర్ క్యాన్సిల్ అయిందన్న. నా బాధ ఎవరికి చెప్పుకోలే. రెండోది, నేను కమ్యూనికేషన్ కానిస్టేబుల్ రాసిన. నాది పాత డిస్టిక్ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్. అయితే డిస్టిక్ మారిన తర్వాత మామ్నార్ జిల్లాని గద్వాల్ జోన్లో, రంగారెడ్డి జిల్లాని చార్మినార్ జోన్లో కలపడం వల్ల నేను కమ్యూనికేషన్ జాబ్ను కూడా కోల్పోవడం జరిగిందన్న. లేదంటే నేను అదే రంగారెడ్డి జిల్లాలో నుండి కమ్యూనికేషన్ జాబ్ పీసీలో జాబ్ కొట్టేవాడిని అన్న. ఇప్పుడు ఏ జిల్లా మీది? నాది మహబూబ్నగర్ జిల్లా. నా పేరు కృష్ణ, మహమ్మదాబాద్ మండలం అన్న. ముఖ్యమంత్రి జిల్లానే అన్న. ముఖ్యమంత్రి జిల్లానే. స్వయాన ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, నిరుద్యోగులు ఎట్లాంటి టెన్షన్ పడదు, నేను దగ్గర 60,000 ఉద్యోగాలు ఇచ్చినా ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేసినా అని చెప్తా ఉన్నాడు. అన్న నువ్వు ఛాలెంజ్ చేయి, నేను కాదనట్లే. నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావంటే నీవు మేనిఫెస్టో పెట్టినప్పుడు 2 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు. 7 ఉన్నాయి. నీ ఛాలెంజ్తో తప్పు కాదు. నీవు ఈరోజు చేయకపోవచ్చు, గత 2 సంవత్సరాలకు చేస్తా, క్లారిటీ ఇవ్వు. లేక సంవత్సరానికి ఇస్తా, క్లారిటీ ఇవ్వు. లేదా నువ్వు ఇంకా 2 సంవత్సరాలకి ఇస్తా, ఇవ్వు. లేదా ఇయ్యను. ఏదో క్లియర్గా చెప్తే మేము చదువుకుంటాం కదన్నా. లేకుంటే వేరే సెక్టర్లో జాబ్ అన్నా చూసుకుంటాం కదా. ఈ దానికోసం మా తల్లిదండ్రులు కష్టపడి పెడుతుంటే ఇటు వచ్చి బతుకుతున్నాం. ఆ తినలేని ఫుడ్ తిని కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి బస్సు యాత్రలు అవన్నీ మీరేగా చేసి అన్న. గ్యారంటీ అంటే నేను 100%గా షూర్గా షూర్గా నేను నా సొంత డబ్బులు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, ఓటు వేయించాలి అని ఖచ్చితంగా. ఎందుకనో ఈరోజు నాకు ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. జిల్లాలు అన్ని మారడం వల్ల నేను జాబ్ కోల్పోయి, నాకు తెలియకుండా జాబ్ కోల్పోయింది. అది జిల్లాలు మారడం వల్ల ఇట్లా నాకు నష్టం జరిగింది. కాబట్టి నేను నా సొంత సయాన ఉండి వాళ్ళందరినీ తీసుకొని కుమ్మడిగా ఏకమక్తమయ్యి ఇంటింటికి తిరిగి నా సొంతంగా నేను డబ్బులు ఇస్తే కూడా తీసుకోవాలి. నా జెన్యున్గా ఓటేయాలంటానని నా ఇంట్లో 18 ఓట్లు ఉంటే కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా జెన్యున్గా ఓట్లు వేపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మారాలన్నదే ఒక ఇన్సెప్ట్. అంతేగాని ఈ ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి అవుతాడా అని కలలు కనలే. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసి పక్కన పెట్టి వేరే ప్రభుత్వాన్ని పెట్టుకుంటే జాబులు వస్తాయన్న ఆశతోనే, దృక్పథంతోనే కాంగ్రెస్కు ఓట్లు వేసినామన్నా. ఆ ఓట్లు వేసినందుకు మాకు మంచి జాబులు ఇచ్చి ఉద్యోగస్తులుగా మేము కష్టపడి జాబ్ కొట్టుకోవాలని కోరుకుంటున్నాం. జైలు సంబంధించిన మీ ఆస్పిరెంట్స్ అందరూ గతంలో ధర్నాలు చేస్తే వీళ్ళందరూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ మీకు హామీ ఇచ్చిండన్నా. ఇంతకుముందు కూడా మేము 3 టైమ్స్ చేసాం. గాంధీ భవన్కి వెళ్ళి జాబ్ అంటానంటే అన్న చూస్తాము, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉంది, అది ఉంది, కొంచెం మాట్లాడదాము అంటానని చెప్పిండ్రు. 2 మంత్స్ టైం ఏంటంటే 2 మంత్స్ పోయింది, 7 మంత్స్ అయికి వచ్చిందన్న. ఇప్పటి వరకు కూడా ఏం లేదు. అది మా పరిస్థితి. ఏంది ఇంకా నువ్వు ఇవ్వకుండా పర్వాలేదు, ఈ సంవత్సరంలో ఇస్తా లేదా ఇప్పుడు ఇస్తా అని చెప్తానన్నా. ఆ టైం ప్రియారిటీని చూసుకొని ఆ డబ్బులు సెట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చినామన్నా. అక్టోబర్లో వస్తుందన్నాం. అక్టోబర్కు అంటే డబ్బులు ఎన్నో కొన్ని జమ చేసుకొని తీసుకొని వచ్చుకున్నాం. అవి అయిపోయినాయి. తినలేని పరిస్థితుల ఏదో పూట తిని అట్లా బతుకుతున్నాం. ఆ స్టడీల్లో ఫీజులు కట్టలేక, హాస్టల్లో ఫీజులు కట్టలేక కొన్ని కట్టుకొని ఆ కొన్ని చేసుకునేటంత పరిస్థితుల్లో బతుకుతున్నాం. ఇవ్వకుంటే ఇయ్యనని చెప్పు ఓపెన్గా. వచ్చేస్తే మేము ఇంకొక పోయి పని చేసుకొని ఇచ్చినప్పుడు అన్న డబ్బులు సంపాదించుకొని వస్తాం కదా. మా ఇన్సెన్స్ అది. మరి ఏం చేస్తాం అంటే భావిస్తున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు న్యాయం జరుగుతుంది? ఎందుకంటే గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని ఈ ప్రభుత్వం తెచ్చుకున్నారు కదా. మరి వీలైనా న్యాయం చేశారని అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఇంతగానం మేము చేస్తున్నాం కదా. ఆ ప్రభుత్వాన్ని తీసి పక్కన పెట్టినన్నది నిరుద్యోగులు అంటే రేవంత్ రెడ్డి సార్కు తెలుసు. ఖచ్చితంగా నిరుద్యోగుల నుంచే ఈరోజు సీట్లో కూర్చున్నాడని పదే చెప్పుకున్నాడు. చేశాడని ఒక నమ్మకం ఉంది అన్న. ఖచ్చితంగా చేయాలి కూడా సార్ రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.